ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో పవర్ అవుతుంది. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్. సో ఇక్కడ చూడండి, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డివైడెడ్ బై టైం. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇందాకే మనం క్వశ్చన్స్లో యూజ్ చేసాం. ఇవన్నీ మనం క్వశ్చన్స్లో ఖచ్చితంగా యూజ్ చేసాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి, పవర్ ఏమి, వర్క్ డివైడెడ్ బై టైం. వర్క్ డన్ అంటే ఏమి, వర్క్ డన్ అంటే పని జరిగింది అంటే. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ టైం, నథింగ్ బట్ ఇక్కడ స్పీడ్ వస్తుంది. ఒక చిన్న పాయింట్ చెప్తా, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ టైం. సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అనేవి స్కేలార్సా వెక్టార్స్ అనేది మీరు నాకు కామెంట్ చేయండి. వాట్ ఈజ్ స్కేలార్, వాట్ ఈజ్ వెక్టార్ కూడా చెప్పు ఉంచాను ఒకసారి. స్కేలార్స్ అంటే స్కేలార్సా వెక్టార్సా ఇవి అనేది కూడా చెప్పండి ఒకసారి. సో డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. నెక్స్ట్ చూడండి, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. నెక్స్ట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ఇది ఇక్కడ ఆన్సర్ ఏమి, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అయితే మరి ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఏమవుతుంది, పవర్ అవుతుంది. ఓకే.